హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్స్ సంబంధించినటువంటి 2023 ప్రీవియస్ పేపర్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతారు. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే 20+ క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అనేవి విత్ ఆన్సర్‌తో మనం 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి ఈ మెటీరియల్ పీడిఎఫ్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ కోర్సులో మనం అప్‌లోడ్ చేయడం జరిగింది. దాదాపుగా 20+ ప్రీవియస్ పేపర్స్ అనేవి మనం ఈ కోర్స్‌లో అప్‌లోడ్ చేశాం. సో, దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి మనకి ఇందులో ఉన్నాయి. సో, దాదాపుగా 2000 క్వెషన్స్ అనేవి ఉంటాయి ఇందులో. సో, నాకు తెలిసి 10-15 క్వెషన్స్ అనేవి రిపీటెడ్‌గా అడిగేటటువంటి అవకాశం ఉంటది. ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 20 క్వెషన్స్ కూడా మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంటది. తప్పకుండా సో, వీటిని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో, మనం ఈ 7000 ఎంసీక్యూస్ మెటీరియల్‌ని కేవలం 199 రూపీస్‌కే ప్రింట్ ఆప్షన్‌తో ఇవ్వడం జరుగుతుంది. సో, 100% సిలబస్‌ని కవర్ చేస్తూ 100% సిలబస్‌ని కవర్ చేస్తూ జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 7000 ఎంసీక్యూస్‌ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీకు 20 డేస్ నుంచి 30 డేస్‌లో మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసే విధంగా ఈ మెటీరియల్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు 4-5 టైమ్స్ గనక మీకున్నటువంటి టైంలో దీన్ని రివైజ్ చేయగలిగితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. ఈ 7000 ఎంసీక్యూస్ కానివ్వండి, అదేవిధంగా ఈ 20+ ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, తప్పకుండా మీ దగ్గర ఉండాలి. సో, మీరు ప్రింట్ తీసుకొని ఈ 199 పెట్టి కోర్స్ తీసుకుంటే మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ 20+ ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ప్రింట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, ఒకవేళ మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. తప్పకుండా అక్కడి నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. జూలై 2019లో భారత ప్రధాని విడుదల చేసిన అఖిల భారత పులుల అంచనా నివేదిక 2018 ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక పులుల జనాభా ఉంది? అంటే మనకి 2019లో భారత ప్రధాని విడుదల చేసినటువంటి అఖిల భారత పులుల అంచనా నివేదిక ప్రకారం అత్యధిక పులులు కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్, ఎంపీ. మధ్యప్రదేశ్ అనేది అత్యధిక పులులు కలిగి ఉంది. ఎన్ని పులులు? 526 పులులు. 526 టైగర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో ఎవరున్నారు? సెకండ్ ప్లేస్‌లో కర్ణాటక ఉంది. ఎన్ని పులులు? 524. 524 పులులతో. నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో ఉత్తరాఖండ్ ఉంది. సో, ఎన్ని పులులు? 442 టైగర్స్ అనేవి ఉన్నాయి. సో, మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 20వ శతాబ్దపు తాన్సేన్ అని ఎవరిని పిలుస్తారు? 20వ శతాబ్దపు తాన్సేన్ అని ఎవరిని పిలుస్తారు? అంటే మనకి ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్‌ను మనం 20వ శతాబ్దపు తాన్సేన్ అని పిలుస్తాం. 20వ శతాబ్దపు తాన్సేన్ అని పిలుస్తాం. ఎవరిని? ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్‌ను. సో, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ పటియాలా ఘరానాకు చెందినటువంటి గొప్ప హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. ఆయన అద్భుతమైనటువంటి గాత్ర ప్రతిభకు గాను ఆయనకి గుర్తింపునిస్తూ 20వ శతాబ్దపు తాన్సేన్‌గా పిలుస్తారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఎంఎస్ స్వామినాథన్‌ను భారతదేశంలో దేనికి పితామహుడిగా పిలుస్తారు? మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తారు. ఓకేనా? సో, మనకి 1968 ఆ టైంలో 1968, 69 ఆ టైంలో కొత్త వంగడాలను కనుగొని వరి, గోధుమలకు సంబంధించి కొత్త వంగడాలను కనుగొని వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆయన్ని భారతదేశ హరిత విప్లవ పితామహుడని పిలుస్తాము. నెక్స్ట్ ప్రపంచానికి హరిత విప్లవ పితామహుడు ఎవరు? అంటే నార్మన్ బోర్లాగ్ మనకి ప్రపంచానికి సంబంధించి హరిత విప్లవ పితామహుడు. భారతదేశానికి సంబంధించి ఎవరు? అంటే ఎంఎస్ స్వామినాథన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత రూపం ఏది? కింది వాటిలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత రూపం ఏంటంటే మనకి ఖయాల్.
ఖయాల్ అనేది హిందుస్థానీ శాస్త్రీయ సంగీత రూపంగా చెప్తాం. ఖయాల్ అనేది మనకి ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందినటువంటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత రూపంగా చెప్తాం. నెక్స్ట్ గజల్, కవ్వాలి అనేవి లలిత సంగీత మరియు సూఫీ రూపాలుగా మనం చెప్తాము. నెక్స్ట్ లావణి అనేది మహారాష్ట్రకి చెందినటువంటి జానపద నృత్యంగా చెప్తాం. పొడవైన తరంగ దైర్ఘ్యం కల వికిరణాన్ని గ్రహించే వాయువులను ఏమంటారు? పొడవైనటువంటి తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి పొడవైన తరంగ దైర్ఘ్యం కల వికిరణాన్ని గ్రహించే వాయువులను ఏమంటామంటే మనం గ్రీన్ హౌస్ వాయువులు అంటాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని పిలుస్తాం. ఇందులో మనకి CO2 కానివ్వండి, నెక్స్ట్ మీథేన్ కానివ్వండి, ఓజోన్ కానివ్వండి, నైట్రస్ ఆక్సైడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఇంకొకటి CFC కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి గ్రీన్ హౌస్ వాయువులుగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2019లో ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన 6వ భారతీయుడిగా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. టెండూల్కర్ కంటే ముందు ఈ జాబితాలో చేరిన 5గురు భారతీయ క్రికెటర్లలో కింది వారిలో ఎవరున్నారు అంటే ఆప్షన్ సి బిషన్ సింగ్ బేడి. బిషన్ సింగ్ బేడి ఉన్నారు. సో మొత్తం 5గురు ఎవరు మనకి? బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, నెక్స్ట్ అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్. వీళ్ళందరూ కూడా జూలై 2019లో ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరినటువంటి క్రికెటర్లుగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆగస్టు 2019లో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ కోసం ఇస్రో ఎక్కడ శంకుస్థాపన చేసింది అంటే మనకి బెంగళూరులో శంకుస్థాపన చేసింది. ఆగస్టు 2019లో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ కోసం ఇస్రో బెంగళూరులో శంకుస్థాపన చేసింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎల్లోరాలోని ప్రసిద్ధ రాతితో తొలిచిన కైలాస దేవాలయ నిర్మాణం ఎవరికి ఆపాదించబడింది అంటే మనకి 1వ కృష్ణుడు, కృష్ణ 1కి మనకి ఎల్లోరాలోని ప్రసిద్ధ రాతితో తొలిచినటువంటి కైలాస దేవాలయ నిర్మాణం అనేది ఆపాదించడం జరిగింది. ఓకేనా. ఎల్లోరాలోని 16వ గృహలో ఉన్నటువంటి కైలాస దేవాలయం ఒకే రాతితో తొలిచినటువంటి నిర్మాణంగా చెప్తాం. దీనిని రాష్ట్రకూట రాజు అయినటువంటి 1వ కృష్ణుడు నిర్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధం 1757లో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బెంగాల్, బీహార్, ఒరిస్సా నవాబులకు మధ్య జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన నవాబు పేరు ఏమిటి అంటే ఆప్షన్ బి సిరాజుద్దౌలా. ఓకేనా. సో ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీకి, అదేవిధంగా బెంగాల్, బీహార్, ఒరిస్సా నవాబులకు మధ్య జరిగింది. అందులో ఓడిపోయినటువంటి నవాబు ఎవరంటే సిరాజుద్దౌలా. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడు మొదలైందంటే ఈ యుద్ధం జూన్ 23న 1757 జూన్ 23న మొదలైంది. నెక్స్ట్ క్వశ్చన్, మగధ పాలకుడైన అజాత శత్రువుకి మరియు గౌతమ బుద్ధునికి మధ్య జరిగిన సంభాషణను ఏ బౌద్ధ గ్రంథం వివరిస్తుంది అంటే సుత్తపీఠిక. సుత్తపీఠిక అనే గ్రంథం మగధ పాలకుడైనటువంటి అజాత శత్రువుకి మరియు గౌతమ బుద్ధునికి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి వివరిస్తుంది. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జలియన్ వాలాబాగ్ మరణకాండ 100వ వార్షికోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఏప్రిల్ 13, 2019 జరుపుకున్నారు. జలియన్ వాలాబాగ్ మరణకాండ 100వ వార్షికోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారంటే 13 ఏప్రిల్ 2019 జరుపుకున్నారు. పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ మరణకాండ అనేది ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 13, 1919 జరిగింది. దానికి సరిగ్గా 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 13, 2019 దీన్ని జరుపుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఎల్ నినోను ఏది వివరిస్తుంది? కింది వాటిలో ఎల్ నినో ఎఫెక్ట్ను లేదా ఎల్ నినో ప్రభావాన్ని ఏది వివరిస్తుంది అంటే మనకి ఇది ప్రపంచ వాతావరణ నమూనాలపై ప్రభావాన్ని చూపే పసిఫిక్ మహాసముద్రంలోని వాతావరణ చక్రంగా చెప్తాం. ఓకేనా. సో ఎల్ నినో అనేది ఏంటంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలోని వాతావరణ చక్రంగా చెప్తాం. ఇది ప్రపంచ వాతావరణ నమూనాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన నగరం ఇతర విషయాలతో పాటు కింది వాటిలో దేనిని తప్పనిసరిగా కలిగి ఉండాలి అంటే పరిశుభ్రమైన మరియు
సురక్షితమైన పర్యావరణాన్ని కలిగి ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఒక ఆరోగ్యకరమైనటువంటి నగరం అనేది ఇతర విషయాలతో పాటు కింది వాటిలో దేనిని తప్పనిసరిగా కలిగి ఉండాలి అంటే పరిశుభ్రమైనటువంటి మరియు సురక్షితమైన పర్యావరణాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, సాంకేతికత సహకారంతో స్మార్ట్ పౌర కేంద్రీకృత నైతిక మరియు సమర్థవంతమైన పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది అంటే మీ సేవా పథకాన్ని ప్రారంభించింది. దేనికోసం? ఈ గవర్నెన్స్ కోసం. ఈ గవర్నెన్స్ కార్యక్రమం కోసం అంటే సేవలను వేగంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా అందించడానికి ఈ గవర్నెన్స్ కార్యక్రమంలో భాగంగా ఈ మీ సేవా పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఆర్థిక వ్యవస్థలో అన్ని ఆర్థిక కార్యకలాపాలు మార్కెట్ ద్వారా నిర్వహించబడతాయి. అంటే ఏ ఆర్థిక వ్యవస్థలో అంటే మనకి మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో అన్ని ఆర్థిక కార్యకలాపాలు అనేవి మార్కెట్ ద్వారా నిర్వహించబడతాయి. సో మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి కానివ్వండి, నెక్స్ట్ ధరలు కానివ్వండి, పంపిణీ కానివ్వండి, అన్నీ కూడా డిమాండ్ అండ్ సప్లైపై ఆధారంగా స్వేచ్ఛ మార్కెట్ శక్తులచే నిర్ణయించబడతాయి. ఓకేనా? సో ఇక్కడ ఉత్పత్తి కానివ్వండి, ధరలు కానివ్వండి, పంపిణీ కానివ్వండి, నెక్స్ట్ డిమాండ్కి సంబంధించి అదేవిధంగా సప్లైకి సంబంధించినటువంటి రెండింటి మధ్య భేదాలు కానివ్వండి నిర్ణయించబడతాయంటే మనకి మార్కెట్ చేత నిర్ణయించబడతాయి. ఏ రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో? మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలోని మహిళలు ధరించే సాంప్రదాయ చీరను ఏమని పిలుస్తారు? కేరళలోని మహిళలు ధరించే సాంప్రదాయ చీరను ఏమని పిలుస్తారు అంటే ముండుం నెరీతుం అని పిలుస్తారు. కేరళలోని మహిళలు ధరించే సాంప్రదాయ చీరను ముండుం నెరీతుం అని పిలుస్తారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో దేనికి పశ్చిమ కనుమలు సరిహద్దుగా ఉన్నాయి? కింది వాటిలో దేనికి పశ్చిమ కనుమలు సరిహద్దుగా ఉన్నాయి అంటే మనకి దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు అనేవి సరిహద్దుగా ఉన్నాయి. భారతదేశ ద్వీపకల్ప పీఠభూమిలో ప్రధానమైనటువంటి దక్కన్ పీఠభూమికి పశ్చిమ సరిహద్దుగా పశ్చిమ కనుమలు అనేవి, తూర్పు సరిహద్దుగా తూర్పు కనుమలు అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని కింది లక్షణాలలో ఏది ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది అంటే మనకి రాష్ట్రపతి ఎన్నికా విధానాన్ని, నెక్స్ట్ ఆదేశిక సూత్రాలను, నెక్స్ట్ రాజ్యసభకు సభ్యుల నామినేషన్ విధానాలను కూడా ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నారో ఒకటి ఆదేశిక సూత్రాలు, నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నికా విధానం, నెక్స్ట్ మూడవది రాజ్యసభకు సభ్యుల యొక్క నామినేషన్ అనే ఈ విధానాలన్నింటినీ కూడా దేని నుంచి తీసుకున్నారో ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది ప్రముఖ నాయకులలో అత్యధిక కాలం పనిచేసిన భారత ప్రధాని ఎవరు? క్రింది ప్రముఖ నాయకులలో అత్యధిక కాలం పనిచేసినటువంటి భారత ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ మనకి అత్యధిక కాలం పనిచేసినటువంటి భారత ప్రధానిగా చెప్తాం. సో 1947 ఆగస్టు నుంచి 1964 మే 27 వరకు ఆయన మరణించే వరకు కూడా 17 సంవత్సరాల పాటు భారత ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ శాఖ ప్రకటించే ఆరెంజ్ అలర్ట్ దేనిని సూచిస్తుంది? వాతావరణ శాఖ ప్రకటించే ఆరెంజ్ అలర్ట్ దేనిని సూచిస్తుంది అంటే మనకి సిద్ధంగా ఉండండి, బీ ప్రిపేర్డ్ అని తెలియజేస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి హెచ్చరికలలో గ్రీన్ అనేది ప్రమాదం లేదు అని తెలియజేస్తుంది, ఎల్లో అనేది అప్రమత్తంగా ఉండండి అని చెప్తుంది, నెక్స్ట్ ఆరెంజ్ అనేది ప్రమాదకర వాతావరణం సిద్ధంగా ఉండండి అని చెప్తుంది, రెడ్ అనేది తీవ్ర ప్రమాదం వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్తుంది. ఇవన్నీ కూడా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి కలర్ సింబల్స్గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 1929లో భారతీయ ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన స్వతంత్ర సమరయోధుడు ఎవరు అంటే మనకి జతీంద్రనాథ్ దాస్ 1929లో
భారతీయ ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అమరణ నిరాహార దీక్ష చేసి మరణించడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాదాపుగా ఆయన లాహోర్ జైల్లో 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి 1929 సెప్టెంబర్ 13న మరణించడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛమైన మరియు పచ్చని వాతావరణంలో ప్రయాణికులకు సౌకర్యాలను అందించినందుకు గాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుండి ఐఎస్ఓ ధృవీకరణ పొందినటువంటి భారతీయ రైల్వేలోని మొదటి రైల్వే స్టేషన్ ఏది అంటే గౌహతి రైల్వే స్టేషన్. గౌహతి రైల్వే స్టేషన్కి మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఐఎస్ఓ ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి మరియు పచ్చని వాతావరణంలో ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించినందుకు గాను. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని చార్మినార్ చుట్టూ ఉన్న వీధుల్లో ఉండి మహిళలకు వివిధ రకాల అందమైన గాజులు లభించే ప్రసిద్ధ మరియు పురాతన మార్కెట్ పేరు ఏమిటి అంటే లాడ్ బజార్. ఓకేనా. సో మనకి ఇక్కడ లాడ్ బజార్ అనేది గాజులకి, మట్టి గాజులకి చాలా ప్రసిద్ధిగా చెప్తాము. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు? విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారంటే తులువ వంశానికి చెందినటువంటి వారు. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ మరియు సాలువ, తులువ, అరవీటి వంశాలు పాలించాయి. అందులో గొప్ప రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినటువంటి వాడు. ఓకేనా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహారాణా ప్రతాప్ యొక్క యుద్ధ గుర్రం పేరు ఏమిటి? మహారాణా ప్రతాప్ యొక్క యుద్ధ గుర్రం పేరు ఏమిటంటే మనకి చేతక్. చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్, చాలా సార్లు రిపీట్ అయింది క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. మహారాణా ప్రతాప్ యొక్క యుద్ధ గుర్రం పేరు ఏమిటంటే చేతక్. 1576 హల్దీఘట్ యుద్ధంలో మేవార్ పాలకుడైనటువంటి మహారాణా ప్రతాప్ను ప్రాణాలొడ్డి రక్షించిన విశ్వాసపాత్రమైన గుర్రం పేరు చేతక్గా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ఎల్ వరల్డ్ భారతదేశపు మొట్టమొదటి ఇంటరాక్టివ్ బర్డ్ పార్కును ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఎస్ఎల్ వరల్డ్ భారతదేశపు మొట్టమొదటి ఇంటరాక్టివ్ బర్డ్ పార్కును ఏ రాష్ట్రంలో ప్రారంభించింది అంటే మనకి మహారాష్ట్రలో ప్రారంభించింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారత రాజ్యాంగం ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ విధానాన్ని ఏ రాజ్యాంగం నుండి స్వీకరించింది? భారత రాజ్యాంగం ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అనే విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించింది అంటాడు అంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నికలలో ఎవరికి అత్యధిక ఓట్లు వస్తే వారే విజేతగా నిలిచే విధానాన్ని మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అంటాము. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అస్సాంకి చెందిన కింది వారిలో 2019లో భారతరత్న పొందిన వారు ఎవరు అంటే భూపేన్ హజారికా 2019లో భారతరత్న పొందడం జరిగింది. ఈయన అస్సాంకి చెందినటువంటి గాయకుడు, సంగీత దర్శకుడు, అదేవిధంగా సినీ నిర్మాత. ఈయనకు 2019లో మరణానంతరం భారత అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా నాగరికతలోని ఏ నగరం పూసల తయారీ, నత్తగులల కటింగ్, లోహ పని, ముద్రల తయారీ మరియు తునికల తయారీతో సహా చేతి ఉత్తుల ఉత్పత్తికి అంకితం చేయబడినదిగా పరిగణించబడుతుంది అంటే చనుదర్ అనే నగరం సింధు నాగరికత లేదా హరప్పా నాగరికతలో మనకి పూసల తయారీ, నత్తగులల కటింగ్, లోహ పని, ముద్రల తయారీ, తూనికల తయారీలో అదేవిధంగా ఇతర చేతి ఉత్తుల యొక్క ఉత్పత్తికి సంబంధించినటువంటి నగరంగా చెప్తాము. ఎక్కడ ఉంది ఇది? సింధు ప్రాంతంలో ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు ప్రాంతంలో ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకి కోట గోడ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోట గోడ లేదా సైటెడల్ అనేది లేదు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో కథక్ నృత్య రూపానికి చెందిన శాస్త్రీయ నృత్యకారులు ఎవరు? కింది వారిలో కథక్ నృత్య రూపానికి చెందిన శాస్త్రీయ నృత్యకారులు ఎవరు అంటే మనకి పండిట్ బిర్జూ మహారాజ్ లక్నోలో ఘరానాకు చెందినటువంటి ప్రపంచ ప్రసిద్ధ కథక్ నృత్య విద్వాంసులుగా చెప్తాం. ఆప్షన్ టి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
భారత ప్రభుత్వం నేషనల్ హార్టికల్చర్ మిషన్ను ఏ ప్రణాళిక కింద ప్రోత్సహించింది? భారత ప్రభుత్వం నేషనల్ హార్టికల్చర్ మిషన్ను ఏ ప్రణాళిక కింద ప్రోత్సహించింది అంటే 10వ పంచవర్ష ప్రణాళిక కింద ప్రోత్సహించింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన జానపద నృత్యం ఏది? జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి జానపద నృత్యం ఏంటంటే మనకి కుద్. కుద్ అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి జానపద నృత్యంగా చెప్తాం. జమ్మూ కాశ్మీర్లోని మధ్య పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా రాత్రి సమయాల్లో దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ రచయితలు మరియు వారి పుస్తకాల జతలలో ఏది సరికానిది? ఏది సరికానిది అంటున్నాడు. అంటే ఆప్షన్ సి అనేది సరికాదు. సో ఇక్కడ అరిస్టాటిల్ రాసినటువంటి పుస్తకం ఏంటి? పాలిటిక్స్. నెక్స్ట్ చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ రెండు కూడా మనకి కరెక్టే. నెక్స్ట్ ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్, ఇది కూడా మనకి కరెక్టే. కానీ ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ రాసినటువంటి పుస్తకం వార్ అండ్ పీస్ కాదు. వార్ అండ్ పీస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే మనకి రష్యన్ నవలా రచయిత అయినటువంటి లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ మనకి వార్ అండ్ పీస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అంటే ఏది సరిగా జతపరచబడలేదు అంటున్నాడు. ఆప్షన్ సి అనేది సరిగా జతపరచబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ్ చంద్రసేన్ దేనిలో సభ్యుడు? కేశవ్ చంద్రసేన్ దేనిలో సభ్యుడు అంటే బ్రహ్మ సమాజ్. కేశవ్ చంద్రసేన్ బ్రహ్మ సమాజ్లో సభ్యుడిగా చెప్తాం. సో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినటువంటి బ్రహ్మ సమాజ్లో కేశవ్ చంద్రసేన్ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆయన తర్వాత భారతీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఓకేనా, ఈ కేశవ్ చంద్రసేన్ తర్వాత భారతీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. 1857 భారతీయ తిరుగుబాటు నాయకులలో ఒకరైన కున్వర్ సింగ్ బీహార్లోని ఏ ప్రాంతానికి స్థానిక జమీందార్ అంటే అర్రా ప్రాంతానికి. 80 ఏళ్ల వయసులో కూడా ఆయన 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారిపైన వీరోచితంగా పోరాటం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కింది ఏ ప్రదేశంలో సమాంతర ప్రభుత్వం ప్రకటించబడింది? అంటే మేదినీపూర్. మేదినీపూర్లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సమాంతర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కారకోరం, లడక్, పీర్ పంజాల్ మరియు జస్కర్ వంటి పర్వత శ్రేణులు కింది వాటిలో దేనిలో భాగం? అంటే కాశ్మీర్ హిమాలయాలలో భాగంగా ఉన్నాయి. కారకోరం కానివ్వండి, లడక్ కానివ్వండి, పీర్ పంజాల్, జస్కర్ వంటి ఈ పర్వత శ్రేణులు అనేవి కాశ్మీర్ హిమాలయాలలో భాగంగా ఉన్నాయి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 2019లో రద్దు చేయబడిన ఆర్టికల్ 35A ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆగస్టు 2019లో రద్దు చేయబడినటువంటి ఆర్టికల్ 35A అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆర్టికల్ 370 అదేవిధంగా ఆర్టికల్ 35Aని 2019లో రద్దు చేయడం జరిగింది. ఓకేనా, సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుండి ఉద్భవించిన వ్యవసాయ, సహజ లేదా తయారీ ఉత్పత్తికి ఏ ట్యాగ్ ఉపయోగించబడుతుంది? అంటే భౌగోళిక సూచి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుండి ఉద్భవించినటువంటి వ్యవసాయ లేదా సహజ లేదా తయారీ ఉత్పత్తికి, హస్తకళలు అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తులకు మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ లేదా భౌగోళిక సూచి గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 1946లో రాజ్యాంగ సభలో లక్ష్యాలు మరియు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అంటే జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ 1946లో రాజ్యాంగ సభలో లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గుర్తుపెట్టుకోండి, దీని ఆధారంగానే రాజ్యాంగంలోని పీఠిక లేదా ప్రియాంబుల్ అనేది చేర్చడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు 1946 డిసెంబర్ 13న ఈ లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మనం ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటాము. ఇదే తర్వాత మన రాజ్యాంగ ప్రవేశికగా రూపాంతరం చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రాణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ గురించినది? అంటే ఆప్షన్ సి ఆర్టికల్ 21 అనేది, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 అనేది
ప్రాణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణకు సంబంధించినది. చట్టం ద్వారా నిర్దేశించబడిన విధానంలో తప్ప ఏ వ్యక్తి యొక్క ప్రాణానికి లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదని ఆర్టికల్ 21 అనేది చెప్తుంది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కుగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కార్గిల్ విజయ్ దివాస్ వార్షికోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? కార్గిల్ విజయ్ దివాస్ వార్షికోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామంటే మనం ఆప్షన్ పి 26th జూలైన జరుపుకుంటాం. ఓకేనా. సో 1999లో పాకిస్తాన్ అక్రమదారులను తరిమికొట్టి కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించినటువంటి విజయానికి గుర్తుగాను జూలై 26న మనం కార్గిల్ విజయ్ దివాస్ను జరుపుకుంటాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన లెజెండరీ సంగీతకారులు నుండి తబలా వాయిద్యకారుని గుర్తించండి. కింద ఇవ్వబడినటువంటి లెజెండరీ సంగీతకారుల నుండి తబలా వాయిద్యకారుని గుర్తించండి అంటున్నాడు. కింద సంగీతకారుల యొక్క పేర్లు ఇచ్చారు, వాళ్ళలో తబలా వాయిద్యకారుడు ఎవరు అంటున్నాడు. అంటే మనకి ఆనందో చటర్జీ తబలా వాయిద్యకారుడిగా ప్రసిద్ధి చెందినవారు. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్చరీ రంగంలో అర్జున అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్చరీ రంగంలో అర్జున అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే మనకి కృష్ణదాస్ 1981లో ఆర్చరీ రంగంలో మొట్టమొదటి అర్జున అవార్డు పొందినటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఆర్చరీ అంటే విలువిద్య అంటాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2019 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారతదేశం ఏ దేశం చేతిలో ఓడిపోయింది? 2019 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారతదేశం ఏ దేశం చేతిలో ఓడిపోయిందంటే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఇంగ్లాండ్లో జరిగినటువంటి 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పైన 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ మరణకాండ తర్వాత బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ జనరల్ డయర్ను ప్రశంసిస్తూ అతనికి ఒక కత్తిని బహుమతిగా ఇచ్చింది. ఆ కత్తిపై ఏమని చెక్కబడింది అంటే సేవియర్ ఆఫ్ ది పంజాబ్. ఓకేనా. జలియన్ వాలాబాగ్ మరణకాండ తర్వాత బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ జనరల్ డయర్ను ప్రశంసిస్తూ అతనికి ఒక కత్తిని బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆ కత్తి పైన ఏమని రాసి ఉంది అంటే సేవియర్ ఆఫ్ ది పంజాబ్ అని రాసి ఉంది. ఓకేనా. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరి పంట పెరగడానికి అవసరమైన సగటు ఉష్ణోగ్రత పరిధి ఎంత? వరి పంట పెరగడానికి అవసరమైనటువంటి సగటు ఉష్ణోగ్రత పరిధి ఎంత అంటే 21 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఉండాలి. అంటే వరి అనేది మనకి ఒక ఉష్ణమండల పంట. ఓకేనా. ట్రాపికల్ క్రాప్ అంట, ఉష్ణమండల పంట. దీనికి వేడి మరియు తేమతో కూడినటువంటి వాతావరణం అనేది కావాలి. సో నెక్స్ట్ 21 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత అనేది అనుకూలంగా ఉంటుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడనిది ఏది? కింది వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడనిది ఏది అంటున్నాడు. అంటే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం అనేది యునెస్కోలో చేర్చబడలేదు. ఓకేనా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిక్కుల యొక్క పవిత్ర స్థలమైనటువంటి స్వర్ణ దేవాలయం యునెస్కో అధికార ప్రపంచ వారసత్వ జాబితాలో ఇంకా చేర్చబడలేదు. కానీ మిగతా 3 కూడా మనకి ఆ జాబితాలో చేర్చబడ్డాయి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లండన్లోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రౌలత్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది అంటే 1919వ సంవత్సరంలో లండన్లోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది రౌలత్ చట్టాన్ని ఆమోదించింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారతీయులను ఎటువంటి విచారణ లేకుండా జైలులో పెట్టడం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి విశేష అధికారాలను కట్టబెడుతూ 1919లో ఈ చీకటి చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లూని నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? లూని నది అనేది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది అంటే మనకి రాజస్థాన్ రాష్ట్రంలో. లూని నది అనేది రాజస్థాన్ రాష్ట్రంలో అరావలి పర్వత శ్రేణిలోని పుష్కర్ లోయలో జన్మిస్తుంది. అరావలి పర్వత శ్రేణిలోని పుష్కర్ లోయలో జన్మించి మనకి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో ఇవి మనకి ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి 2023లో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి మెటీరియల్లో ఈ 7000 ఎంసీక్యూస్తో పాటు 20+ ప్రీవియస్ పేపర్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు 2000 క్వశ్చన్స్ వరకు ఇంగ్లీషు అదేవిధంగా జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఇందులో మనం ప్రింట్ ఆప్షన్ ఇస్తూ కేవలం 199 రూపీస్కే ఈ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100% సిలబస్ని కవర్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో ఈ ఫైల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. మీ ప్రత్యర్థి కనుక మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా మీ దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. ఒకవేళ మీరు ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే కామెంట్ సెక్షన్లోనో డిస్క్రిప్షన్లోనో యాప్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా కేవలం 199 రూపీస్కి మనం జీకేకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అందిస్తున్నాం. నెక్స్ట్ కేవలం 99 రూపీస్కే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.